ఇప్పుడు మనము ఈ వీడియోలో పొట్ట తగ్గించుకోవడం ఎలా, ఎంత పెద్ద పొట్ట అయినా మీకు ఈజీగా పోవాలని అంటే మన వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల ఈజీగా మీ పొట్ట మొత్తం పోయి మీకు ఫ్లాట్గా కనపడుతుంది మీ పొట్ట భాగం మొత్తం. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా డైలీ చేయండి, లేదంటే వారంలో 2-3 సార్లు చేసినా కూడా మీ పొట్ట మొత్తం పోయి మీరు ఫ్లాట్గా అవుపడుతుంది మీ పొట్ట భాగం మొత్తం. కాబట్టి ఈ విధంగా చేయండి వీడియోలో చెప్పినట్టు. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం మీ ఛానల్కి. అలాగే మా ఛానల్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యము అలాగే హ్యాపీగా ఉండడం కూడా ఉండవచ్చు మా ఛానల్ ఫాలో కావడం వల్ల. కాబట్టి ఛానల్ ఫాలో కండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అలాగే మా ఛానల్లో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే యంగ్స్టర్స్కి అందరికీ సంబంధించిన హెల్త్ టిప్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంటుంది, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఛానల్ ఫాలో కావడం వల్ల. కాబట్టి ఫాలో కండి, అన్ని విషయాల్లో మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చాలామంది పొట్ట ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ డ్రెస్ వేసుకోవాలన్నా కూడా ఫిట్గా అవుతున్నాయి బట్టలు, ఎలా మాకు ఈ పొట్ట పోతుంది అని ఎక్సర్సైజెస్, యోగాసనాలు అలాగే ఏవేవో తాగుతూ ఉంటారు. అవి తాగినా కూడా వాళ్ళకి పొట్ట పోకపోగా మళ్ళీ పొట్ట బాగా ఉబ్బరంగా తయారయ్యి పొట్ట ఉబ్బినట్టుగా తయారవుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి ఎలా పరిష్కారమో ఎవరు మాకు మంచి విషయాలు చెప్పట్లేదే అని బాధపడుతున్న వాళ్ళకి మనం ఈ వీడియోలో చెప్దాం. ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల మీ పొట్ట మొత్తం పోయి ఫ్లాట్గా కనబడుతుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఒక వారం రోజులలో మీ పొట్ట భాగం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి. అది ఏమిటంటే, ఎంతోమంది ఈ మధ్య బూడిద గుమ్మడికాయ గురించి చెప్తున్నారు కదా, ఆ జ్యూస్ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని. ఇప్పుడు మనము ఆ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేయాలి అని అంటే, మీరు ఒకరు తాగాలి అనుకుంటే ఒక సగం చిన్న ముక్క లాంటిది కట్ చేసుకొని, బూడిద గుమ్మడికాయ ముక్కను కట్ చేసుకొని అందులో ఉన్న గింజలు పై భాగం అంతా తీసేసి తెల్ల గుజ్జు లాంటిది ఉంటుంది, దాన్ని తీసుకొని మీరు మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని మొత్తం మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక క్లాత్లో, వైట్ క్లాత్లో వేసి బాగా వడకట్టండి. వడకట్టిన తర్వాత కిందికి వచ్చిన వాటర్ కొబ్బరి వాటర్ లాగా కనపడతాయి. దాంట్లో మీరు ఏం చేయాలి అని అంటే, చాలామంది పెప్పర్, సాల్ట్ వేసుకొని తాగుతూ ఉంటారు. దానికన్నా మనం చెప్పినట్టుగా చెయ్యండి. కొంతమంది కొబ్బరి నీళ్ళు అలాగే నిమ్మకాయ కలుపుకొని తాగుతూ ఉంటారు. మనము ఎలా చేద్దామనంటే, ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్లో కొంచెం లెమన్ కలపండి, సగం నిమ్మకాయ, అలాగే ఒక స్పూను హనీ కలిపి తాగండి. మీ పొట్ట మొత్తం పోతుంది. అది మీరు ఆశ్చర్యపోయే అంత విధంగా తయారవుతుంది, ఫ్లాట్గా అవుతుంది. మందికి డెలివరీ తర్వాత పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది. ఆ భాగం ఎలా పోతుంది, ఎలా పోతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ చిట్కాను పాటించండి. మీ పొట్ట భాగం మొత్తం ఫ్లాట్గా కనపడుతుంది. ఏ డ్రెస్ వేసుకున్న అందంగా నీట్గా కనపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయని మీ పొట్ట మొత్తం పోయి మీరు ఫ్లాట్గా కనబడుతుంది. మీ పొట్ట భాగం అందంగా కనపడతారు, స్లిమ్గా కూడా అవుతారు. ఇది వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది జ్యూసు. కాబట్టి ఒక వారం రోజులలో కనీసము 2-3 సార్లు తాగండి డేలో. అది తాగడము మళ్ళీ ఈ జ్యూస్ను ఎప్పుడు తాగాలి అనుకుంటే, కంపల్సరీగా మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగండి. ఖాళీ కడుపుతో తాగడం వల్ల మీకు మంచి యూజ్గా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది ఈ జ్యూసు. పొట్ట తగ్గడము, వెయిట్ లాస్ కావడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు ఆ జ్యూస్ చేసిన తర్వాత వడకట్టిన పిప్పి లాంటిది వచ్చిందని దోశలలో వేసుకొని పోసుకోవడము, లేకపోతే చపాతీ చేసుకోవడము, చపాతీ పిండిలో కలిపి చేసుకోవడం కూడా చేయొచ్చు. అలా చేయడం వల్ల మనకు వేరే విటమిన్స్ కూడా మన బాడీకి అందుతాయి, మనం హెల్తీగా కూడా తయారవుతాం. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కాబట్టి షేర్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.